తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది ఫోన్ ట్యాపింగ్ కేసు. నిన్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కూడా సిట్ అధికారులు అయితే విచారించడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు రోడ్లపైకి వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మలు దహనం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అనేక విధాలుగా రోడ్లపైకి వచ్చేసి నినాదాలతో పాటు కొన్ని అనుచిత ఘటనలు కూడా అక్కడక్కడ జరిగినట్టు కూడా తెలుస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే బీఆర్ఎస్ నేతలు దాదాపుగా 31 మంది పైన కేసులు నమోదైనట్టు కూడా తెలుస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఘర్షణలకు దిగిన బీఆర్ఎస్ నేతలందరినీ కూడా మరి కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. నిన్న ఎర్రబెల్లి దయాకర్ కూడా మాజీ సీఎం కేసీఆర్ ని ఏ విధంగా విచారిస్తా ఉన్నారు, తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ వచ్చిన తర్వాత 2 దశాలుగా మరి సీఎం గా చేసిన వ్యక్తిని, తెలంగాణ ఆత్మ గౌరవం అలాంటి వ్యక్తిని ఏ విధంగా విచారణ చేస్తారంటూ నిన్న నల్ల జెండాలు పట్టుకొని తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు మొత్తం రోడ్లపై కాసిన పరిస్థితిని కూడా చూసాం. అక్కడక్కడ కొన్ని ఘర్షణలు కూడా జరిగాయి. అక్కడక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అడ్డుకునే ప్రయత్నాలు చేశారు. ఏవైతే చేయడం అయితే జరిగిందో ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య కొంత మాటల యుద్ధం కూడా నడిచిన పరిస్థితి కనబడతా ఉంది. పోలీసు వాళ్ళు కూడా అక్కడక్కడ కొన్ని రేవంత్ రెడ్డి సంబంధించిన దిష్టి బొమ్మలు దహనం చేయకుండా అక్కడ బొమ్మల్ని ఎవరైతే అంటి పెడతా ఉన్నారో వాళ్ళ వీటిని కూడా తీసుకొని పరుగులు పెట్టిన పరిస్థితి మనం అయితే చూస్తాము. పల్లె వెలుగు బస్సులు అటు ఏవైతే బస్సులు వస్తా ఉన్నా ఆ బస్సులలో కూడా దిష్టి బొమ్మ సంబంధించిన వాటిని తీసుకొని వెళ్ళినా కూడా వైరల్ అయిన వాటిని కూడా చూసాం. అలాంటి ఎవరైతే చేశారో పర్మిషన్ లేకుండా రోడ్ల మీదకి రావద్దని కూడా మరి పదే పదే హెచ్చరించినప్పటికి కూడా బీఆర్ఎస్ నేతలు రోడ్లపైకి వచ్చి కొంత గందరగోళం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. మరి కొంతమంది సీరియస్ గా అంటే ఎవరైతే అక్కడ మంటలు రేపించడం కావచ్చు, లేకుంటే అనుచిత ఘటనలు జరగకుండా పోలీసు వాళ్ళు ఎంత అడ్డుకున్నా కానీ పోలీసు వాళ్ళ పైకే కొంత మరలబడ్డ పరిస్థితి కనబడతా ఉంది. పోలీసు వాళ్ళ పైకే విరుచుకుపడ్డ నేపథ్యం అయితే కనబడతా ఉంది. వాళ్ళ పైన కూడా సీరియస్ కేసులు నమోదు చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అధికారులు డ్యూటీలో ఉన్న అధికారులను మరి కించపరిచే విధంగా మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డ్యూటీలో ఉన్న వ్యక్తుల పైనే మరి తిర్లబడ్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పైన కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా నిన్న పాలకుర్తి సమీపంలో ఇటు హన్మకొండ సమీపంలో ఎర్రబెల్లి దయాకర్ రావు ఏదైతే తనకు సంబంధించిన అనుచరులతోని మరి ర్యాలీ తీసిన నేపథ్యం అయితే కనబడతా ఉంది. బైక్ ర్యాలీ తీసిన నేపథ్యంలో మరి అక్కడ పోలీసులు అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేశారు. పోలీసులు అడ్డుకున్నా కానీ పోలీసులని మరి తప్పించి తను చేసిన ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పోలీసు వాళ్ళు వాళ్ళ యొక్క డ్యూటీలకి అంతరాయం కలిగించే విధంగా ఉన్నాయి. వాళ్ళని కించపరిచే విధంగా మాటలు మాట్లాడారు అనే విధంగా అటు పోలీసు వాళ్ళు కూడా మండిపడుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్ లో 32 కేసులు అంటే దాదాపుగా 30 పైన కేసులు కూడా నమోదైనట్టు కూడా తెలుస్తా ఉంది. ఇవి ప్రత్యేకంగా నిన్న జరిగిన ఏదైతే కేసీఆర్ విచారిస్తున్న సమీపంలోనే ఎవరైతే అక్కడికి వచ్చారో, ఎవరైతే రోడ్లపైకి వచ్చారో, గందరగోళం సృష్టించారో వాళ్ళపైన ఈ కేసులు అయితే నమోదైన పరిస్థితి కూడా కనబడతా ఉంది. నిన్న విచారణ అనంతరం దాదాపుగా ఎన్ని గంటల సమయంలో విచారణ అయితే అయిపోయింది. ఆ సమయంలో కూడా కేసీఆర్ విచారణ ముగిసిందని తెలియడంతో బీఆర్ఎస్ భవన్ నుండి కూడా అనేక మంది కూడా ఇటు ఏదైతే కేసీఆర్ ఇంటి దగ్గరికి పరుగులు తీసిన పరిస్థితి కూడా మనం చూస్తాం. అక్కడున్న పోలీసు వాళ్ళకు కూడా కొంత వాళ్ళ యొక్క భద్రత ఏదైతే అక్కడ ఉండాల్సిన నేపథ్యంలో వాళ్ళక్కడిని ఉండడం అయితే జరిగింది. వాళ్ళని కూడా అడ్డుగా ఉన్న పోలీసు వాళ్ళని కూడా ఏదైతే నెట్టేసుకుంటూ వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళు అప్పటి కూడా వాళ్ళ యొక్క విధుల్లో భాగంగానే వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేశారు. కానీ ఎవరు కూడా వాళ్ళ తరం కాలేదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసు వాళ్ళు అక్కడ ఉంది చాలా తక్కువ. బీఆర్ఎస్ నేతలు చాలా వరకు ఒకేసారి ఉదయం నుండి కూడా మరి అక్కడ వేచి చూసిన పరిస్థితి కనబడతా ఉంది. ఉదయం నుండి సాయంత్రం దాకా ఇక వాళ్ళ అభిమానం కట్టలు తెంచుకుందని కూడా మనం అయితే చెప్పుకోవచ్చు. పోలీసు వాళ్ళ మీద కూడా కొంతమంది వెళ్ళిన పరిస్థితి కనబడతా ఉంది. వాళ్ళందరిపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటామన్నట్టు కూడా ఇటు పోలీసు వాళ్ళు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా సిట్ అధికారులు అయితే ప్రధానంగా ముందు నుండే చెప్తా ఉన్నారు. ఈ కేసీఆర్ ని విచారించే సమయంలో ఎవరు కూడా ఆ సమీపంలోకి రాకూడదని కూడా చెప్పడం అయితే జరిగింది. కొంతమంది బీఆర్ఎస్ కి సంబంధించిన యువ నాయకులు కూడా అక్కడికి వచ్చి ఏదైతే అక్కడ ఫార్మల్ షర్ట్స్ లో అంటే మీడియా మిత్రం అని చెప్పి కూడా కొంతమంది అక్కడ రావడం అయితే జరిగింది. మేము మీడియా మిత్రం అని చెప్పి కూడా అక్కడికి వచ్చి కేసీఆర్ బయటికి వస్తున్నాడు అనే సమయంలో వాళ్ళు చేసిన అల్చల్ కూడా మనం అయితే చూసాం. వాళ్ళపైన కూడా సీరియస్ యాక్షన్ తీసుకుంటాం అన్నట్టు కూడా పోలీసు వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న ఘర్షణలు అయితే ఏర్పడడం అయితే జరిగింది. మొత్తానికి కేసీఆర్ గారి యొక్క విచారణ ఏదైతే ఉందో నిన్న మొత్తానికి అయిపోయిందని కూడా చెప్పుకోవచ్చు. దానిపైన కూడా సిట్ అధికారులు ఇంకా స్పందించాల్సి ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు అయితే స్పందించడం అయితే జరిగింది. కేసీఆర్ సిట్ అధికారులను గౌరవించాడు. ఖచ్చితంగా ఏదైతే క్వశ్చన్స్ అడిగారో వాటన్నిటి కూడా సమాధానం ఇచ్చారు. వాళ్ళు రికార్డ్ చేసుకున్నారు. వాటి సంతృప్తి చెందారు సిట్ అధికారులు అన్నట్టే
చెప్పారు అనే విషయాలు అయితే మనకైతే క్లియర్ కట్ గా తెలుస్తా ఉంది. కానీ బీఆర్ఎస్ నేతలు చేసిందే కొంత వివాదాస్పదం అయితే కనబడతా ఉంది. 32 పైనే కేసులైనట్టు కూడా తెలుస్తా ఉంది. వీటన్నిటిని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎదుర్కోవాల్సిన నేపథ్యం కనబడతా ఉంది.